వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. 1000 ఎలకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు చేస్తూ పుణ్యక్షేత్రాలు తిరుగుతోంది అంటే నమ్మబుద్ధి కాదు అని అంటారు. అలాగా చంద్రబాబు నాయుడు గారు రైతుల మీద ఇప్పుడు విపరీతమైనటువంటి ప్రేమ కురిపిస్తూ సడన్గా రైతన్న మీకోసం అంటూ ఒక కార్యక్రమం చేపట్టబోతున్నారు. రైతుల కోసం చంద్రబాబు నాయుడు గారు గత ఆయన పరిపాలనలో ఇప్పుడు తాజాగా మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 18 నెలల్లో కూడా ఏం చేశారు, రైతులకి ఆయన ఎలాంటి ప్రయోజనాలు చేకూర్చారు అనేటువంటిది ఒకసారి అందరూ పునశ్చరణ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా కర్షకుల కోశతోటి ఏ సంఘం బాగుపడదు, అన్నదాత నడగదొక్కి ఏ సర్కార్ నిలబడదు. తెలుసుకో తెలుసుకో పాలక, కళ్ళు తెరిచి మసలుకో నాయక. ఆరుగాలం పంట ఇలా ఏరుపాలైంది, ఆశలెత్తిన చేను కడగళ్ళ పాలైంది. మనం మొన్నే చూసుకుంటే అంతకుముందు సరే ఆయన ఉచిత విద్యుత్తు రాజశేఖర రెడ్డి గారు ఇస్తా ఉన్నప్పుడు కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలి అన్న ఆ మాటల దగ్గర నుంచి ఆయన విద్యుత్ బిల్లు ఉద్యమం జరిగినప్పుడు బషీర్బాగు కాల్పుల ఉదంతం కానీ ఇలా ఎన్నోసార్లు రైతు పక్షపాతి కాదు, ఆయన రైతు వ్యతిరేకి అనేటువంటి ముద్ర ఆయన మీద బలంగా ఉన్నా కూడా ఆయన ఎప్పటికప్పుడు ఏవో ఒక నినాదాలు ఇచ్చి రైతులకు ఏదో చేస్తాను అనేటువంటి మాట చెప్తూ ఉంటారు. ఈసారైనా అది నినాదాలకే పరిమితం అయిపోతుందా ఇప్పుడు ఈ రైతన్న మీకోసం అనే కార్యక్రమం, లేదా మరి క్షేత్రస్థాయిలో ఏమైనా జరుగుతుందా అనేటువంటిది చూడాలి అని అంటున్నారు. ఈ సందర్భంగా అసలు ఈ 18 నెలల కాలంలో సరే అంతకుముందు ఆయన పరిపాలించిన టైంలో ఎటువంటిది అనేటువంటిది అందరికీ తెలిసిన విషయమే, చరిత్రే అది. ఇప్పుడు తాజాగా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చిన ఈ 18 నెలల కాలంలో రైతులకి ఆయన ఎలాంటి మేలు చేకూర్చారు, లేదా రైతుల్ని ఆయన ఎలా గాలి కుదిలేశారు అనేటువంటివి మనం ప్రత్యక్షంగా చాలా ఉదాహరణలు చూసాము. యూరియా దొరక్క రైతులు రోడ్డు మీద పడిగాపులు కాస్తే యూరియా ఎక్కువ వేస్తే క్యాన్సర్ వస్తుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అనటం కూడా మనం విన్నాము. ఇక మామిడి పంట మద్దతు ధర లేక ఎలా రోడ్డు పోలైందో మనకు తెలుసు. ఇక పత్తి మిర్చి పంటలను ఎలా గాలి కుదిలేశారో తెలుసు. 600 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు అవి ఎప్పుడు ఇస్తారో చెప్పట్లేదు. ఇంకా మోంతా తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు కూడా ఇన్పుట్ సబ్సిడీ ఎప్పుడు ఇస్తారో ఇంకా చెప్పలేదు. 18 నెలల పరిపాలనలో 16 సార్లు ప్రకృతి విపత్తులు ఏర్పడ్డాయి. ఎందుకంటే ఈ మాట అనొచ్చు అనకూడదు కానీ కరువు, చంద్రబాబు నాయుడు గారు కవల పిల్లలు అనేటువంటి ప్రచారాన్ని కూడా విపరీతంగా ఉంది. అది అలాగా ఇన్నిసార్లు ప్రకృతి విపత్తులు వచ్చినా కూడా రైతులను ఆదుకోవడానికి మీరు ఏం చేశారు అనేటువంటి ఈ విషయాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా ప్రశ్నించడం జరిగింది. ఇక రైతులను పరామర్శించడానికి మేము వెళ్తే మా మీద కేసులు పెడుతున్నారు అని కూడా ఆయన అన్నారు. క్వింటా 2000 కూడా ధర పలకక కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డ్లోనే ఉల్లిపాయలు పడేసినటువంటి వైనం కూడా మనం చూసాం. చీనీ చెట్లను అయితే వైఎస్ఆర్ జిల్లా లింగాలలో జేసీబీలతో తొలగించినటువంటి దృశ్యం కూడా మనకు తెలుసు. పొగాకైతే రోడ్డు మీద అలా పాడేసి హైవే మీద మొలకెత్తిన ధాన్యం ఎవరు కొనక ఇక అరటి మేకలు తింటూ, మామిడైతే పశువులు మేస్తూ, పత్తి పంట అయితే గిట్టుబాటు ధర లేక దీంట్లోనే తొక్కించేస్తున్నారు. పంట వేసిన చోటే ట్రాక్టర్తో పత్తిని తొక్కించేస్తున్నారు. టమాటా బర్రెలు మేస్తూ టమాటాలు. ఇక చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన ఇచ్చే స్లోగన్స్ కానీ నినాదాలు కానీ అన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి కానీ దేనికి డేటా ఉండదు అని అంటారు. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ప్రతిదీ డేటాతో మాట్లాడతారు. ఏదైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు రైతులకి ఆయన హయాంలో చేసినటువంటి సాయం 1.89 లక్షల కోట్ల రూపాయల సాయం ఎలా చేశారు, దేనికి చేశారు అనేటువంటిది డీటెయిల్డ్గా లిస్ట్ ఉంది. ఇది డేటా, ఇది క్లియర్గా. వైఎస్ఆర్ రైతు భరోసాకి లబ్ధిదారులు అయితే 53.58 లక్షలు, ఇక కోట్లలో అయితే 34,288 కోట్లు ప్రయోజనం చేకూరింది వాళ్ళకి రైతు భరోసా ద్వారా. వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా దాని లబ్ధిదారులు వచ్చి 54.55 లక్షల మంది అయితే 7,802 కోట్ల రూపాయలు వాళ్ళకి ఉచిత పంటల బీమా ద్వారా లబ్ధి చేకూరింది. వైఎస్ఆర్ సున్నా వడ్డీ రాయితీ 84.66 లక్షల మంది లబ్ధిదారులు 2,051 కోట్ల రూపాయలు వారికి ఆరోపంగా లబ్ధి చేకూరింది. ఇన్పుట్ సబ్సిడీ 34.41 లక్షల మందికి 3,262 కోట్ల రూపాయల
సాయం అందింది. ధాన్యం కొనుగోలు 39.6 లక్షల మందికి 67,906 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు ద్వారా లబ్ధి చేకూరింది. ఇతర పంటల కొనుగోలు అయితే 6.17 లక్షల మంది రైతులకి 7,757 కోట్ల రూపాయలు ఆరోపంగా వాళ్ళకి లబ్ధి చేకూరింది. ఉచిత వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ ఎంతమంది రైతులు ఉంటే అంతమందికి 43,744 కోట్ల రూపాయలు ఆ పథకం కింద ఇవ్వడం జరిగింది. ఆక్వా విద్యుత్ సబ్సిడీ కింద 3,497 కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చడం జరిగింది. సూక్ష్మ సేద్యం పండ్ల తోటల అభివృద్ధి 7.33 లక్షల మంది లబ్ధిదారులకి 3,365 కోట్ల రూపాయలు లబ్ధి చేకూరింది. ఆయిల్ పామ్ రైతుల సబ్సిడీ 0.53 లక్షల మందికి 248 కోట్ల రూపాయలు ఆరోపంగా వాళ్ళకి లబ్ధి చేకూరింది. వైఎస్ఆర్ యంత్రసేవ పథకం కింద ఎంతమంది రైతులు ఉంటే అంతమంది 1,052 కోట్ల రూపాయలు ఆ విధంగా ఇచ్చారు. విత్తన సబ్సిడీ 76.10 లక్షల మంది రైతులకి 1,380 కోట్ల రూపాయలు లబ్ధి చేకూరింది. విద్యుత్ బకాయిలు మొత్తం రైతులందరికీ 8,845 కోట్ల రూపాయలు. ఇక ఫీడర్ల సామర్థ్యం పెంపు 1,700 కోట్ల రూపాయలు. శనగ రైతులకు బోనస్ 300 కోట్లు. ధాన్యం సేకరణ బకాయిలు 960 కోట్లు. విత్తన బకాయిలు 364 కోట్లు. ఇలా అన్నీ కలిపితే దగ్గర 1,88,541 కోట్ల రూపాయల లబ్ధి చేకూరింది అనేటువంటిది డేటా.